వాదం విలువ. ఒకరోజు కోర్టులో ఒక విచిత్రమైన కేసు వచ్చింది. ఫిర్యాదుదారుడు ఇలా అన్నాడు: ఈ ఎల్ఐసి అడ్వైజర్ అందర్నీ నమ్మించుకుంటూ ప్రజల భయాలను వాడుకొని డబ్బు సంపాదిస్తున్నాడు. అతని సంపాదన సక్రమమా కాదా వివరించాలి. జడ్జిగారు ఎల్ఐసి ఏజెంట్ వైపు చూసి ప్రశ్నించారు: మీరు సంపాదించిన డబ్బు సక్రమమైనదేనా? ఎల్ఐసి అడ్వైజర్ ప్రశాంతంగా సమాధానమిచ్చాడు: అయ్యా, నేను సంపాదించిన ప్రతి రూపాయి ఒక కుటుంబానికి భద్రత ఇచ్చిన ప్రతిఫలం. జడ్జి ఆశ్చర్యపోయి అడిగారు: వివరంగా చెప్పండి. ఎల్ఐసి అడ్వైజర్ మాటలు: ఒకరోజు ఒక యువ దంపతులు నా వచ్చారు. అప్పుల భారం, పిల్లల భవిష్యత్తుపై భయం. నేను వాళ్లకు పాలసీ గురించి మాత్రమే చెప్పలేదయ్యా, జీవితం విలువ, భవిష్యత్తు భద్రత, బీమా అంటే నమ్మకం అని వివరించాను. వాళ్లు ఆ రోజు ఒక చిన్న పాలసీ తీసుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత కుటుంబం నిలబడింది. పిల్లల చదువులో ముందుకు వెళ్లారు. వ్యాపారం పెరిగింది. ఆనందంతో వచ్చి ఇలా అన్నారు: మీ మాట నమ్మినందుకే మేము నిలబడ్డాం. మరింత బీమా తీసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత అనుకోని ప్రమాదంలో కుటుంబ పెద్ద చనిపోయాడు. కుటుంబం పూర్తిగా కూలిపోతుందని అందరూ అనుకున్నారు. కాని పాలసీ క్లెయిమ్ వచ్చింది. పిల్లల చదువు ఆగలేదు. కుటుంబ గౌరవం కాపాడింది. ఆ తల్లి కన్నీళ్లతో నా చేతులు పట్టుకుని చెప్పింది: మీరు ఆ రోజు మాకు పాలసీ అమ్మలేదు, మా జీవితాన్ని కాపాడారు. అప్పుడు వాళ్ళిచ్చిన కృతజ్ఞతే నా సంపాదన. జడ్జి తీర్పు: ఎల్ఐసి అడ్వైజర్ భయాన్ని వాడుకోలేదు, ఆశ అమ్ముకోలేదు, జీవితాలకు భద్రత ఇచ్చాడు. అలాంటి సంపాదన అక్రమం కాదు. ఇది సేవకు లభించిన ఆశీర్వాదం. అంతటితో ఆగకుండా జడ్జిగారు అడిగారు: ఆ మొదటి కుటుంబం ఎవరో తెలుసుకోవాలని ఉంది. ఎల్ఐసి అడ్వైజర్ చిరునవ్వుతో అన్నాడు: అయ్యా, ఆ కుటుంబం మీ తల్లిదండ్రులే. జడ్జి వెంటనే తన సీటు నుంచి దిగివచ్చి ఎల్ఐసి అడ్వైజర్కు నమస్కరించాడు. సందేశం: ఎల్ఐసి అడ్వైజర్ డబ్బు సంపాదించేవాడు కాదు, భవిష్యత్తుకు భద్రత ఇచ్చే ఆశీర్వాదదాత. ఒక పాలసీ ఒక కుటుంబానికి ఒక ధైర్యం. ఎల్ఐసి అడ్వైజర్ను చిన్నచూపు చూడవద్దు. వారు ఆశ కాదు, జీవితాన్ని కాపాడతారు.